దేవుడు ఒక రోజు కుక్కను తయారు చేసి నీకు 20 ఏళ్ళు ఇస్తున్నాను, నువ్వు ఇంటి ముందర కూర్చొని మొరుగుతూ ఉండు అంటాడు. నేను 20 ఏళ్ళు మొరగలేను, నీకు 10 ఏళ్ళు ఇచ్చేస్తాను, నాకు 10 ఏళ్ళు చాలు అంటుంది. తర్వాత ఒక కోతిని తయారు చేస్తాడు, నువ్వేమో గెంతుతూ నీ అల్లరి చేస్తూ అందరినీ సంతోష పెడుతూ ఉండు అంటే నాకు కూడా 10 ఏళ్ళు చాలు అని 10 ఏళ్ళు నెక్కిచ్చేస్తుంది. తర్వాత ఒక ఆవును తయారు చేసి నువ్వు రైతులకు సహాయపడుతూ పాలు ఇస్తూ అందరికీ పని చేస్తూ గొడ్డు చాకరీ చేస్తూ ఉండు, నీకు 60 ఏళ్ళు ఇస్తాను అంటే నాకు 60 ఏళ్ళు ఎందుకు, అంత పని నేను చేయలేను, నాకు 20 ఏళ్ళు చాలు, 40 ఏళ్ళు నువ్వే తీసుకో స్వామి అంటుంది. సరే అని ఒక మనిషిని తయారు చేసి నువ్వు హ్యాపీగా ఆనందంగా తింటూ పడుకొని తిరుగుతూ హ్యాపీగా ఉండు, నీకు 20 ఏళ్ళు ఇస్తాను అంటే అంత హ్యాపీ ఉన్నప్పుడు 20 ఏళ్ళు ఏంటి, వాళ్ళు ముగ్గురు ఇచ్చేసిన 60 ఏళ్ళు కలిపేసి నాకు 80 ఏళ్ళు ఇచ్చేయండి అంటే సరే అంటాడు. అందుకే ఇదే మన లైఫ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మొదటి 20 ఏళ్ళు చాలా హ్యాపీగా తింటూ తిరుగుతూ ఏ బాధ్యత లేక హ్యాపీగా ఉంటున్నాం, అది మనది. తర్వాత ఆవు ఇచ్చిన మన 40 ఏళ్ళని మనం కష్టపడుతూ బాధ్యతగా ఇంటి కోసము గొడ్డు చాకరీ చేస్తూ అందరి కోసం మన బాధ్యతలు నిర్వర్తిస్తాం. తర్వాత 10 ఏళ్ళేమో కోతి చేష్టల్లాగా మనం అంతా ఎగురుతూ దూకుతూ అంటే అదంతా పెద్దవాళ్ళు అయిపోతాం కదా, ముసలి వాళ్ళు చేసే చేష్టలన్నీ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత 10 ఏళ్ళేమో ఇంటి ముందర కూర్చొని వచ్చే పోయే వాళ్ళని అరుస్తూ మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదు, అలా అందరినీ మాట్లాడిస్తూ అలా ఉంటాం. ఇది మన లైఫ్. యాక్చువల్ గా మనకిచ్చిన లైఫ్ మనం అనుభవించకుండా మనం అందరి లైఫ్ లో అనుభవిస్తున్నందుకు మన లైఫ్ ఇలా ఉందన్నమాట.